విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని దేశాలతో స్నేహ సంబంధంతోనే భారత్ అభివృద్ధి సాధ్యం, ప్రధాని నరేంద్ర మోడీ. దీపావళి నుంచి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ, కర్నూలు పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు. లడ్డూ ఘటనపై సుప్రీం ఆదేశాలను పాటిస్తాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. తప్పుడు పనులు చేసే వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే 4 రోజుల భారత్ పర్యటన నిమిత్తం జమైకా ప్రధాని ఆండ్రూ హెల్నెస్ న్యూఢిల్లీ చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడమే ఆయన పర్యటన లక్ష్యం. ముఖ్యంగా జమైకా ప్రధానమంత్రి భారత్లో తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే. బహుపాక్షిక సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హెల్నెస్ అనేకసార్లు సమావేశమయ్యారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుందని, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుస్తుందని మరియు జమైకా మరియు భారతదేశం మధ్య దీర్ఘకాలిక బంధాలను పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎన్ఈఏ పర్యటనను ప్రకటించింది. Next, we have the exchange of Memorandum of Understanding between NPCI International Payments Limited and EGOV Jamaica Limited. Again, the two ministers, please. Thank you, Minister. Next, we shall have the exchange of Memorandum of Understanding on the Cultural Exchange Program between the Government of Republic of India and the Government of Jamaica for the years 2024-2029. This will be exchanged on the Jamaican side by Honorable Kamina Johnson-Smith, Minister of Foreign Affairs and Foreign Trade, on the Indian side by Shri Pankaj Chaudhary, Minister of State, Minister of Finance. And lastly, we have the exchange of Memorandum of Understanding on cooperation in sports between the Ministry of Youth Affairs and Sports, Government of India, and the Ministry of Culture, Gender, Entertainment, Sports, Government of Jamaica. Again, the two ministers, please. Ladies and gentlemen, this concludes the exchange ceremony. I will now request spokesperson of Ministry of External Affairs to conduct the remainder of the proceedings. Namaskar, good afternoon, Your Excellency, Dr. the Most Honorable Andrew Holness, ON PCMP, Prime Minister of Jamaica, Honorable Prime Minister Shri Narendra Modi, Honorable Ministers and members of both delegations, distinguished guests and friends from the media. We will now have the press statements. May I request Honorable Prime Minister Shri Narendra Modi to give his remarks to the media. Your Excellency, प्रधानमंत्री एंड्रू होल्नेस, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। विशेष महत्व देते हैं। प्रधानमंत्री होल्नेस लंबे समय से भारत के मित्र रहे हैं। मुझे कई बार उनसे मिलने का अवसर मिला है और हर बार मैंने उनके विचारों में भारत के साथ संबंधों को मजबूत करने की प्रतिबद्धता को महसूस किया है। मुझे विश्वास है कि उनकी यात्रा से हमारे द्विपक्षीय संबंधों के साथ साथ पूरे कैरेबियन क्षेत्र के साथ हमारे एंगेजमेंट को नई ऊर्जा मिलेगी। फ्रेंड्स, भारत और जमैका के संबंध हमारा साझा इतिहास, साझा लोकतांत्रिक मूल्य और मजबूत पीपल टू पीपल टाइज पर आधारित है। 4 C's हमारे संबंध। దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు చంద్రబాబు స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు 4000కు పెంచామని, 1వ తేదీనే అధికారులు మీ ఇంటికొచ్చి పింఛన్లు ఇస్తున్నారన్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తామని, ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు అని, ఇప్పుడు ఉద్యోగులకు నెల నెల జీతాలు పింఛన్లు ఇస్తున్నామన్నారు. జీతాల గురించి ఎవరు ఆందోళన చెందవద్దని, ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని, జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారన్నారు.
ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారా? కూర్చో. మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. నువ్వురా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు. నీ బిడ్డమ్మా, కొడుక? ఏయ్, దేవాంశం పెట్టారు. ఏయ్, అడ్డు. నీ పేరేంటి? ఏయ్, యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. ఏయ్, మీ నాన్న ప్రసాద్ బాబాయా? ఏం కావాలా? ఫస్ట్ సరే పెట్టుకున్నారు పేరు. ఓకే అమ్మా, కూర్చోండి. కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేశాం. ఈ 7 సంవత్సరాలు మేము వెళ్ళేసారు సార్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదని, కేవలం లడ్డూపై పరీక్షలు నిర్వహించారా లేదా మాత్రమే ప్రశ్నించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం ఉందన్నారు. సుప్రీం ఆదిస్తేనే సిబిఐ వేస్తారని సిట్ జరుగుతుంది, అప్పుడు ఎందుకు మాట్లాడారని సుప్రీం ప్రశ్నించిందన్నారు. ధార్మిక సంఘాలు మాట్లాడేవి ఇదే విషయంపై. ఇలా ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. నాణ్యత లేని నెయ్యి వాడారని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చలేదు. ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, లడ్డూ పైన మీరు పరీక్షలు నిర్వహించారా అని అడిగారు. పరీక్షలు దేని మీద చేశారు? నెయ్యమే చేశారు. నెయ్యిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి. లడ్డూ మీద ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. దీన్ని మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం ఉంది. ఈ లడ్డూ మీద ఎందుకు చేయలేదు అంటే, యాక్చువల్గా కన్జ్యూమ్ అయిపోయింది. అది కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత గంటలుగా ఈ నెయ్యిలో ట్రేస్ అవుట్ చేశారు, దాని టెస్టింగ్ ఇవ్వడం పంపించడం జరిగింది. సో ఈలోగా లడ్డు అనేది బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం. ఇది కూడా ఇంకోటి, ప్రభుత్వం అప్పుడే రావడం, ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటిది. డిలే అనేది కొంచెం ఆ ప్రొసీజర్లో ఉండొచ్చేమో, కానీ వాస్తవం ఏంటంటే నెయ్యి అనేది కల్తీ, ఇది జరిగింది. దానికి ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. సుప్రీంకోర్టు అంటున్న మాట ఏంటంటే, మరి సిట్టు ఉంటుండగా దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు కదా అంటారు. కానీ మేమేంటంటే ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చెప్పినటువంటి మాట. ఇంకా పబ్లిక్లో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ సనాతన ధర్మం మీద ఆయనకు విశ్వాసం లేదు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి విషయం. అందుకే అది ముందుగా అందరూ కూడా ఓకే చేస్తున్నారు. ఇందులో జరిగి ఉంటుందా, ఆయన చేశారో లేదో మనకు తెలియదు, కానీ ధార్మిక కేంద్రాలని పెద్దగా పట్టించుకోలేదు, ఎవరు ఇష్టాంతరం వదిలేశారు గత 5 సంవత్సరాలు అనేది నడుస్తున్నటువంటి విషయం. కనుక మేమేమంటున్నామంటే, నెయ్యిలో మాత్రం ఖచ్చితంగా కల్తీ జరిగినటువంటి వాస్తవం. ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమి ఉండొచ్చేమో, కనుక వాస్తవాలన్నీ కూడా త్వరలోనే, ఎందుకంటే 3వ తారీఖు అన్నారు కదా, సిట్టు కూడా వేశారు, వాస్తవాలు బయటకు వస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఎవరు ఎంక్వైరీ చేసినా సరే ప్రాబ్లం లేదు. రేపు సుప్రీంకోర్టులోనే ఉంది కదా, సుప్రీంకోర్టు సిబిఐ అంటే సిబిఐ వేస్తారు. సో దానికే ఎంక్వైరీ, హైయెస్ట్ ఎపెక్స్ కోర్టుని ఎవరు ప్రశ్నిస్తారు? అయితే ఏమంటామంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే కోర్టు మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు మీరు మాట్లాడకూడదని, లడ్డు మీద లేనప్పుడు మాట్లాడకూడదని అన్నారు. ఇప్పుడు ధార్మిక కేంద్రాలు కూడా అంటున్నాయి కదా, సిట్ రిపోర్ట్ కాకుండా ఎందుకు మీరు అన్నారని. మీరు అనకూడదు కదా, దాంతో సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంతవరకు అది పెండింగ్లో పెట్టచ్చు కదా. సో ఎవరు వాదనలు వాళ్ళకు ఉన్నాయి, ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా తెలుసుకుంది ఏంటంటే, నాణ్యత లేనటువంటిది నెయ్యి అయితే వాడారు అన్నది బయటకు వచ్చింది విషయం. ఇంకా ఫర్దర్ డీప్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.
సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తప్పుడు పడుతూ పోస్టులు పెట్టినటువంటి వారికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతోనే జగన్ కు 11 సీట్లు పరిమితం చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోస్టులు పెట్టిన వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తప్పులు చేసే వారిని దేవుడు శిక్షిస్తాడన్నారు. సనాతన ధర్మాన్ని కోసం మాట్లాడిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి పోస్టులు పెడుతున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదు అన్నట్లు ఏముంటుంది? మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత 10 రోజులుగా నాణ్యత లేని నెయ్యి వాడడం జరిగిందన్నది ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి పోస్టులు పెట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయ్యి అందుకే ఆ 11 సీట్లతో ఇంట్లో కూర్చొని పెట్టారు. లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఇలాంటి పనులు చేయబట్టి అక్కడ కూర్చొని పెట్టారు. అదే పనిలో ఉంటారు. కాబట్టి సరే, చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంది. అతి త్వరలోనే దాని మీద నిజానిజాలు తెలుస్తాయి. ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎవరు ఇంకొకరు ఈ తప్పు చేయకుండా ఉండే విధంగా శిక్ష పడాలని చెప్పేసి ఇవాళ స్వామివారి భక్తులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైతే అక్కడ ఆ యాక్టివిటీ చేశారో, నాణ్యత లేని నెయ్యిని వాడారో, దాని కారకులైన ప్రతి ఒక్కరు కూడా శిక్షించే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. విశాఖలోని వి కన్వెన్షన్ లోని సుదర్శన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కల్చరల్ ఫెస్టి 2024 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు స్థాపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ కష్టపడి విజయ తరాలకు చేరుకోవాలని అన్నారు. అనంతరం సదరన్ అధినేత సతీష్, పెద్దలు పల్లా శ్రీనివాస్ కి వంశీకృష్ణని ఘనంగా సన్మానించారు. అనంతరం విశేష ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు సర్టిఫికేట్స్ అందజేశారు. కార్యక్రమంలో సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. అయితే యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో అలరించాయి. సదరన్ విద్యా సంస్థలు 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈరోజు వైజాగ్ కన్వెన్షన్స్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. మొత్తం బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, అలాగే హోటల్ మేనేజ్మెంట్ 3 కోర్సెస్కి సంబంధించిన విద్యార్థులు, అలాగే అధ్యాపకులు, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ, అలాగే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సౌత్ ఎమ్మెల్యే, ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే శ్రీకంఠనాథ్ గారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆయన కూడా విచ్చేయడం జరిగింది. సో ఈరోజు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతాయి. కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి ముఖ్యంగా. సో విద్యార్థులు స్టేజ్ ఫియర్ లేకుండా రేపొద్దున సొసైటీని ఫేస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాక ముందుకొచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి మేము దిగ్విజయంగా రన్ చేస్తున్నాం. సో ఈ సంవత్సరం కూడా హ్యాపీగా రన్ చేయడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు ముఖ్యంగా 10th ఇయర్ సెలబ్రేషన్స్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆర్గనైజేషన్ మా సదరన్ స్టార్ట్ చేస్తూ వచ్చింది. అలాగే ఈరోజు అరకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనే కొత్త సంస్థను కూడా ఈరోజు మేము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి పల్లా శ్రీనివాస్ గారు, వంశీ గారు కూడా లోగోని ఈరోజు లాంచ్ చేశారు. మరొక 15-20 రోజుల్లోనే ఈ కంపెనీని మేము స్టార్ట్ చేసే దానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలి అనే కోరుకుంటూ మేము కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇయర్ ఒక కొత్త ఆర్గనైజేషన్ని స్థాపిస్తూ ముందుకు వస్తున్నాం. మాకు సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కన్వెన్షన్లో సదరన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో యాన్యువల్ ఫెస్ట్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విశాఖపట్నంలో. అంచెలంచెలుగా ఎదుగుతూ క్రమశిక్షణకి మారుపేరుగా ఇవాళ అద్భుతమైనటువంటి విద్యను అందిస్తూ ఎంతో ఉన్నతమైన విలువలతో కూడుకున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్గా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్కి, అలాగే ఆ చైర్మన్ గారికి, మా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అయిన చైర్మన్ గారు, అలాగే స్వప్న మేడం గారికి అందరికి కూడా ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ స్ట్రెంగ్త్గా మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులు కానీ ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా ఆయన సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో
విశాఖపట్నంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఈ లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సనాతన ధర్మం కోసం మాట్లాడిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి పోస్టులు పెడుతున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు అన్నట్లు ఏమంటారు? మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. గత 10 రోజులుగా నాణ్యత లేని నెయ్యి వాడడం జరిగిందన్నది ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి పోస్టులు పెట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయ్యి అందుకే ఆ 11 సీట్లు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. భీమిలి మండలం రాజుల తాళ్ల వలసలోని పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడి పాడి మత్స్య ఉద్యానవన రైతులతోటి మాట్లాడటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తోడు గురించి చేద్దాం చూస్తాం మీరు చెప్పండి. ఆల్రెడీ ఇదంతా ఎరువంతా చేస్తే వాండర్ని అడగంటే వాండర్ని అడిగితే కాలేజీలో చేస్తాను. అపార్ట్మెంట్ కూడా కట్టిన అపార్ట్మెంట్ నీరు కూడా దానికి ప్లాంట్లు ఉంటాయి కదా, పెట్టట్లేదు. ఫిల్టర్ చేసి ఆ నీరు అయితే ఉక్కోమన్నాం సార్. అసలు డైరెక్ట్ గా బాత్రూమ్ డైరెక్ట్ గా దీంట్లో ఉగ్గేస్తాను. రోజు 2 మదాలు నీరు వస్తుంది సార్. ఈ నీరే తాగేవాడండి ఒకప్పుడు వ్యవసాయం చేసినప్పుడు. అంత స్వచ్ఛత ఉండేది, అంత కలుషితం బాటిల్ తో పట్టుకొని తెచ్చుకోవాలి. ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాను సార్. అవి కూడా తాగితే ముడుకుల నొప్పులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాను. బోర్డులో పోతున్న నీళ్ళు కూడా ఆ చెరువు నీళ్ళు ఊడతాను సార్. ఆ నీళ్ళే తాగుతాను. తర్వాత మాకు చెరుకు గట్ట అంటే వెళ్ళడానికి కూడా మాకు చిన్న రోడ్డు కావాలి బాబు. మాకు అసలు నడిచి వెళ్ళడానికి అవసరం లేదు కానీ రోడ్డు కావాలి. ఎప్పుడు చేసినది 15 తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సభాపంగా తెలియజేస్తున్నారు. చెరువు కట్ట మీద కూడా ఒక అప్రోచ్ కూడా ఒకటి అడిగారు. సో అది కూడా త్వరలో ఇన్స్పెక్ట్ చేసి దానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఎన్ఆర్ఈ ద్వారా మనం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభాపంగా తెలియజేస్తున్నాం. దెన్ గుడౌన్ గురించి కూడా చెప్పారు. గుడౌన్ ఉంటే పండించిన పంటని మనము పెట్టుకోవచ్చు, మంచి ధర వచ్చేటప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వైజాగ్ ఓపెన్ 24 పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు. ఇది 2వ ఎడిషన్ అన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ పురస్కరించుకుని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లోని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ₹1 కోటి అన్నారు. ఈ టోర్నమెంట్ కు హోస్ట్ వెన్యూ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ అసోసియేట్ పార్ట్నర్ గా అల్వార్ దాస్ గ్రూప్, ఎస్ఆర్కే ఇన్స్ట్రా, విజయనగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎల్బి వెంచర్స్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ అత్యున్నత ఈవెంట్ కు భారతదేశంలోని ప్రఖ్యాత గోల్ఫ్ ఆటగాళ్లు రానున్నారని చెప్పారు. అంతేకాకుండా 15 దేశాల నుంచి గోల్ఫ్ ఆటగాళ్లు వస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఈవెంట్ ను ప్రఖ్యాత ఛానళ్లు యూరోస్పోర్ట్స్, ఏబీపీ ప్రచారం చేయనున్నట్లుగా తెలిపారు. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది వీక్షిస్తారన్నారు. I was an amateur back then, and they were having an IG event here. And the moment I stepped foot in this club, the members were so kind. They allowed me to keep my kit, travel bag, everything in the clubhouse, and that was the first good thing I noticed about the club, how kind the people were and how welcoming they were of us. And at that time also course was dealing with heavy rain, and we thought the tournament would not happen, and but it did because of the great drainage system like Sir was talking about. And then I played last year also in the professional event. I played all right. I made the cut, and
since 3 years the course has changed and it's become better and better. And right now I played 9 holes and it's the best shape that I've ever seen in spite of the 1 week rain. Really excited, and no doubt this is an international track. It meets all the standards. Greens are good, the fairways are fantastic, the layout is pretty nice, wide, there are no intercross fairways. It's a full-fledged 18-hole golf course. And just very thrilled to come out here and perform, and almost the entire field is playing. I'd like to thank the East Point Golf Club, sir, and the sponsors for making this tournament possible. We don't thank the sponsors enough, because actually without them, no tournament is really possible. And just thrilled for this week. Thank you. On this historic golf course, and I was really impressed by the architecture and the layout of the golf. ఎస్టాబ్లిష్ అయింది. మన ప్రజెంట్ ఉన్న ఉడా పార్క్లో ఉండేది. తర్వాత అది చెముడు రాజు గారిది ఆ స్థలం. వారు ఖాళీ చేయమంటే అప్పుడు ఈ స్థలము ఇది మొత్తం 1400 ఎకరాలు విజయనగరం రాజా గారు మన మున్సిపాలిటీకి వాటర్ రిసోర్సెస్, రిక్రియేషనల్, స్పోర్ట్స్ ఈ మూడిటికి వాడండి అని ఇచ్చారండి విశాఖపట్నం. అప్పుడు కార్పొరేషన్ కాదు, మామూలుగా మున్సిపాలిటీ. అప్పుడు పివిజి రాజు గారు, బానోజీరావు గారు వాళ్ళు మేము దీన్ని స్పోర్ట్స్ కింద, రిక్రియేషన్ కింద ఇచ్చారు కాబట్టి గోల్ఫ్ స్పోర్టు కమ్ రిక్రియేషన్ కాబట్టి ఇవ్వండి అంటే అప్పుడు 110 ఎకరాలు ఇవ్వటం అయిందండి 64లో. తర్వాత ఒక 10 ఎకరాలు ఈ బిఆర్టీఎస్ రోడ్లకి వాటికి తీసుకోవటం అయింది. మేము దీన్ని ఒక 7 ఏళ్ల క్రితం నుంచి నేను డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాను ఈ గోల్ఫ్ క్లబ్లో. కమిటీ మెంబర్గా, గ్రీన్స్ కమిటీ చైర్మన్గానే ఈ పోస్ట్ డెవలప్ చేశాం. తర్వాత ఇప్పుడు ఆనరరీ సెక్రటరీగా ఉన్నాను. చేద్దాం అనుకున్నప్పుడు మేము నేవీ మాకు ప్రెసిడెంట్గా ఉంటారు, చీఫ్ ప్యాటర్న్గా ఉంటారండి ఈ గోల్ఫ్ క్లబ్కి. వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరి ఒక 12 ఎకరాలు 2019లో మళ్ళీ అంటే రోడ్ల కోసం తీసుకుంది, మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చారండి. మనకి ఒక ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్సు అవ్వాలి అని అంటే 6800 మీటర్లు ఉండాలండి టీ బాక్స్కి, గ్రీన్కి మధ్య డిస్టెన్స్. అట్లాగే ఆ నామ్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అది కావాలంటే 100 ఎకరాల పైనే కోర్సు కావాలండి. ఇంకో 4 ఎకరాల దాకా ఈ డ్రైవింగ్ రేంజ్, క్లబ్ హౌస్లు వీటి గురించి. ఆ ల్యాండ్ ఇచ్చాక మనకు ఇప్పుడు ల్యాండ్ సరిపోతుంది కాబట్టి చేసేది ఏదో ఇంటర్నేషనల్ కోర్స్ చేద్దామని నేను గ్రీన్స్ కమిటీ చైర్మన్గా ఉండి స్టార్ట్ చేశాం. అప్పుడే మనకి కరోనా కూడా వచ్చింది. అయినా మేము ఒక 2 నెలల తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మన కలెక్టర్ గారిని. 100 ఎకరాల్లో 100 మందే పనిచేస్తారండి, అందరూ నడిచి వస్తారు, మీరు కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఇట్లా అంటే కూడా వాళ్ళు వచ్చి చూసి ఇంత అంటే అందరూ ఆటో కూడా పనిచేయదండి, నడిచే వచ్చేవాళ్ళు 6లో నుంచి ఇక్కడ పని వాళ్ళు. మనం అందరూ 6-7 ఏళ్ళు కష్టపడి 50-60 కోట్లు ఖర్చు పెట్టి చేసే కోర్సుని మాకున్న కన్స్ట్రక్షన్ అనుభవంతో విశాఖ ఉక్కులో తొలగించిన 4000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్టు కార్మికులు యూనియన్ నాయకులు అన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ గా ఉన్నటువంటి పర్మనెంట్ ఎల్లో పాస్లను మంజూరు చేయాలని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయమని, ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపాదికన కార్మికులను తొలగించారో చెప్పాలి అని, కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. ప్లాంట్ పునర్నిర్మాణానికి కావాల్సిన అంశాలను పక్కన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం బాధాకరమని, 7.3 మిలియన్ టన్నులకు ఎంతమంది కార్మికులు కావాలో ఉక్కు యాజమాన్యంకి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
ఈరోజు స్టీల్ ప్లాంట్లో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు వినే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులందరూ కూడా ఈరోజు విశాఖలో నేవల్ డాక్యార్డ్ ప్రధాన ద్వారం ఎదుట తమ భర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మహిళలు ఆందోళన చేపట్టారు. తక్షణమే నూతన వంతెన నిర్మాణం కొరకు ఇటీవల రహదారిని మూసివేసిన పోర్టు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎన్బీసీ నుంచి రాకపోకలకు అనుమతులు ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా బాధితుల మహిళలు మాట్లాడుతూ ఇటీవల పోర్టు కనెక్టివిటీ రోడ్డులో ప్రమాదానికి గురై డాక్యార్డ్ ఉద్యోగి మృతి చెందిన రహదారిని తెరవకపోవడంతో ఈ ఆందోళన చేపడుతున్నామని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మా భర్తల ప్రాణాలు కాపాడాలని కోరారు. We want justice. 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 We want. We want. Open karo. 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 We want justice. 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 Open karo. Open karo. Open karo. Open. అందరూ సోమవారం సెలవు ప్రయత్నం చేస్తారు. Open karo. We want. We want. We want. చెప్పమ్మా ఓకే చెప్పండి. इधर में देखिए मैम, इस तरफ देखिए क्या किस चीज के लिए आप आया है. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని దేశాలతో స్నేహ సంబంధంతోనే భారత్ అభివృద్ధి సాధ్యం, ప్రధాని నరేంద్ర మోడీ. దీపావళి నుంచి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ, కర్నూలు పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు. లడ్డూ ఘటనపై సుప్రీం ఆదేశాలను పాటిస్తాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. తప్పుడు పనులు చేసే వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.